మోంతా తుఫాన్ రాజోల నుంచి నరసాపురం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు ఆపడం ఎవరి చేతిలో లేదని, కానీ ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇక సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు తుఫాన్ పరిస్థితులపై సమీక్షిస్తున్నారని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మనకు సైక్లోన్ వస్తుంది, అది కూడా కోనసీమ కాకినాడ మధ్యలో తీరం దాటుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు. ప్రకృతి వైపరీత్యాన్ని ఆపే విషయంలో ఎవరూ కూడా చేయలేరు. కానీ ప్రకృతి విపత్తి వచ్చేటప్పుడు ప్రభుత్వాలన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తగ్గించే ప్రయత్నం చేయాలి. అందులో మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ప్రకృతి వైపరీత్యం వచ్చినా రోజుగా పర్యవేక్షణ చేసి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా చేసినటువంటి సందర్భాలు ఈ రాష్ట్రంలో చాలా కూడా మనం చూసాం. అయితే ఈసారి సైక్లోన్ ఏదైతే మనకి అనౌన్స్మెంట్ అయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ముఖ్యమంత్రి గారు రోజుగా పర్యవేక్షించి ఎక్కడికక్కడ అధికారులను అప్రమత్తం చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి జిల్లాకి, పోలీస్ నుంచి, అదేవిధంగా ఏఎస్ నుంచి ఇతర సీనియర్ ఆఫీసులు కూడా ఇక్కడ ఎత్తి రోజుగా పర్యవేక్షణ చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. కోనసీమ జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేశాం. మనకు సైక్లోన్ వస్తుంది, అది కూడా